కడపలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ సుడిగాలి పర్యటన. నగరంలోని భారతరత్న మహిళా మండలి శక్తి సదన్ పరిశీలించిన రాయపాటి శైలజ పర్యటనలో బయటపడ్డ శక్తి సదన్ అవకతవకలు. శక్తి సదన్ నిర్వాహకులపై మండిపడ్డ మహిళా చైర్పర్సన్. ఏమి లేవండి. అవి బట్టలు కావట్లేదా? ఏమమ్మా 26 మంది ఉన్నారు కదా, వాళ్ళ ఎంతమంది అంటే వాళ్ళే కలిసి పెట్టుకున్నారు. 26 మంది ఇవే. మరి మీ 26 మంది ఇవే అంట. ఇవన్నీ నీలాగే కనబడుతున్నాయమ్మా. నేను డ్రెస్ పెట్టుకున్నాను. అవి ఉన్నాయి పైన చీరలేగా. అంటే పెద్దలు కూడా ఉన్నారు కదా. ఎంతమంది? అదే అదండి సమాధానాలు చూసారు కదా. కాస్మెటిక్స్ అసలు ఏముందండి ఇక్కడ? ఏం లేవు అసలు. ఎప్పుడు అలా బట్టలు ఉన్నాయి అంతే. శానిటరీ నాప్కిన్స్ అని పేపర్ పెట్టుంది. అయ్యేయమ్మా ఇవన్నీ తయారు చేసేవి మగ్గం వర్క్ అన్నారండి. ఇదేనా 4 రోజులు ఊరెళ్ళి ఉన్నట్టుంటుందా? డోర్ మ్యాట్స్ ఎన్ని రోజులు వాడకపోతే ఇలా ఉంటాయండి? ఎందుకండి ఎన్ని రోజులు వాడకపోతే ఇలా ఉంటాయి మీరు చెప్పండి. అండ్ ఇట్స్ బీయింగ్ మేనేజ్డ్ అట్ లోవర్ లెవెల్. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అదే. శానిటరీ నాప్కిన్స్ తయారు చేసేది మరి అది ఎక్కడ నాకేమి కనపట్లా. ఇన్మేట్స్ ఉంటే రెగ్యులర్గా ఎవరైనా వస్తున్నారు విజిట్ కంటే అప్పుడు ఇవన్నీ తీసి మీకు డిస్ప్లేలో పెడతారు. మీరు కూడా చూసారు. ప్లీజ్ మేక్ అ రిపోర్ట్ అండి. ప్రజల ట్యాక్స్తో కట్టే డబ్బులు నిజంగా సర్వీస్ చేసే వాళ్ళు ఇలాంటి వాళ్ళ వల్ల వాళ్ళు సరిగ్గా డబ్బులు అందట్లేదు. అయితే అక్కడ లేదండి విజయవాడ. నేను 100% గ్యారంటీ ఇస్తాను. షీఈ్ నాట్. మాకు క్రితం ఒక కంప్లైంట్ వచ్చింది. ఏంటంటే కడప ఏదైతే కడపలో ఉండే శక్తి సదన్ ఏదైతే ఉందో ఒకే బిల్డింగ్లో 2 నడుపుతున్నారు. ప్రతిసారి కూడా వాళ్ళు వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంటుంది. ఏ శక్తి సదన్లో ఎంతమంది ఉన్నారో ప్రతిసారి కూడా వాళ్ళు ఆల్మోస్ట్ ఫుల్ ఆక్యుపెన్సీ అంటే కింద 50 పైన 50 100 మధ్యలోనే ఆక్యుపెన్సీ చూపిస్తున్నారు. కానీ అంతకుముందు విజిట్స్కి వచ్చినప్పుడు కూడా ఎక్కువ మంది ఉండట్లేదు, ఆనవాళ్ళు కూడా ఉండట్లేదు. దీని మీద యాక్చువల్లీ ఒకసారి క్లోజర్ నోటీస్ ఇవ్వబోయి అప్పుడు ఆ డైరెక్టర్ గారు ట్రాన్స్ఫర్ అయ్యేసరికి ఆ ఫైల్ మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయింది. సో దాని మీద చూద్దాం యాక్చువల్గా ఈరోజు సర్ప్రైజ్ విజిట్కి వచ్చాము. చూస్తే ఎవరూ లేరు. ఎవరైతే దీన్ని నడుపుతున్నారో ఆమెకు ఫోన్ చేస్తే విజయవాడ వెళ్ళాను వాళ్ళని తీసుకొని అని చెప్తున్నారు. ఎంతమంది అంటే 26 అంటున్నారు. 31వ తారీఖు వాళ్ళ డాష్ బోర్డ్లో పెట్టిన నంబరు ఎంతమంది ఉన్నారంటే 83 పైన కింద కలిపి. ఈరోజు అడిగితే ఇక్కడ వార్డెన్ ఏమో 35 అంటుంది, ఆమెమో 26 అంటుంది. ఆ 26లో పెద్దవాళ్ళు ఎందరు పిల్లలు ఎంత అంటే అది కూడా తెలియదండి. అంటే నంబర్ తేడా చూడండి. 4 రోజుల్లో లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం దుమ్ము కొట్టుకుపోయి ఎవరు కూడా ఇక్కడ 4 రోజుల క్రితం ఉన్న ఆనవాళ్ళు కూడా కనపట్లేదు. అంటే ప్రభుత్వాన్ని మోసం చేసి ప్రభుత్వాలు ఆడపిల్లలు ఎవరైనా అవసరంలో ఉన్నప్పుడు అన్యాయానికి గురైనప్పుడు ఇలాంటి హోమ్స్ ఎందుకు పెడుతున్నారండి? డబ్బులు ఎక్కువయ్యా. ఆడపిల్లలకి సహారా ఉండాలి, ఆసరా ఇవ్వాలి. వాళ్ళకి ఎటు గృహహింస కానివ్వండి లేకపోతే ట్రాఫికింగ్ కేసులు కానివ్వండి, షెల్టర్ లేని వాళ్ళకి ఆడపిల్లలకి ఇలాంటి శక్తి సదన్స్ క్రియేట్ చేసి దాదాపు నెలకి ఇక్కడ ఒక ఆడపిల్ల ఉంటే ఆడపిల్ల మీద 5,000 ఖర్చు పెడుతున్నారు నెలకి.
అంటే ఈమె చెప్పిన లెక్క ప్రకారం 100 అయితే నెలకు 5 లక్షలు. కానీ ఎక్కడా కూడా ఆ నంబర్ తెలియట్లేదు, ఉన్నట్టు కూడా కనపట్ల. రిజిస్టర్లు చూపించమంటే ఆమె ఇంట్లో ఉన్నాయి లాక్ అండ్ కీలో, ఆఫీస్లో లేకుండా లాక్ అండ్ కీలో తాళాలు ఉన్నాయి, రేపు పొద్దున వస్తున్నాను నేను అక్కడ ఉన్నానని చెప్తుంది. ఫోన్ చేస్తే మొదట ఫోన్ ఎత్తింది, ఆ తర్వాత నుంచి ఫోన్ ఎత్తట్లేదు, చేయట్లా. ఇది ఇక్కడ పరిస్థితి. అవన్నీ మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఎందుకంటే ఒక్కొక్కసారి కింద లెవెల్లో జరుగుతుంటే పై వరకు కూడా రావు. ఇది చిన్న అమౌంట్ కాదండి, నెలకు 5 లక్షలు అంటే దాదాపు 60 లక్షలు. ఇది నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి పెడితే ప్రభుత్వం ఇంత ఖర్చు పెడుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడపిల్లలకి ఆసరాగా ఉండాలి, నీడ్ ఇవ్వాలి వాళ్ళ అవసరాలు అని చెప్తే ఇలా ప్రభుత్వాలను మోసం చేసి దీనివల్ల ఏంటి, నిజంగా సర్వీస్ చేసే వాళ్ళు కూడా అందరినీ ఒక తాటి కింద కట్టేస్తున్నారు. అది చాలా తప్పు. దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఆల్రెడీ ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పిలిచాం, వాళ్ళు కూడా చూశారు దీని కండిషన్ ఎలా ఉంది మొత్తం అంతా కూడా. సో వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చి దీని మీద యాక్షన్ అయితే తీసుకుంటాం.